7 దశల్లో లోక్సభ ఎన్నికలు. రాష్ట్రంలో పోలింగ్ మే 13 రాష్ట్రంలో పోలింగ్ మే 13 అంటే మనకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మే 13వ తేదీన మనకు పార్లమెంట్ ఎన్నికలు, అదే లోక్సభ ఎన్నికలు 17 స్థానాలకు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగబోతున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా 7 దశల్లో ఈ పోలింగ్ కూడా అంటే 7 సార్లు జరుగుతుంది. ఇప్పుడు మనకు 13 జరిగింది కదా, ఇంకో దగ్గర ఇంకో తేదీ, ఇంకో దగ్గర ఇంకో తేదీ, ఇట్లా దేశవ్యాప్తంగా 7 దశల్లో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కూడా ఈ ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇక ఫేజ్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ 7 దశల్లో ఏ ఫేజ్ లో ఏ ఎన్నికలు ఉన్నాయి, ఎంత లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చిండ్రు. ఫేజ్ పోలింగ్ తేదీ పార్లమెంట్ స్థానాలు. ఫేజ్ 1లో అంటే మొదటి దశలో మొదటి షెడ్యూల్లో ఏప్రిల్ 19న 102 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫేజ్ 2లో ఏప్రిల్ 26వ తేదీన 89 పార్లమెంటు లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఫేజ్ 3లో మే 7న 94 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కూడా ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇక ఫేజ్ 4 మే 13 అంటే మనది 4వ షెడ్యూల్లో ఉన్నది, మనది ఫేజ్ 4లో ఉన్నది మనది. మే 13న 96 పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఫేజ్ 5లో మే 20వ తారీఖు ఫేజ్ 5, దాంట్లో 49 స్థానాలు. ఇక ఫేజ్ 6లో 25 స్థానాలు. ఫేజ్ 6లో మే 25వ తారీఖు ఫేజ్ 6 జరుగుతుంది, దాంట్లో 57 స్థానాలకు గాను. ఇక ఫేజ్ 7 జూన్ 1వ తారీఖు 57 స్థానాల్లో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడం తెలుస్తుంది. మొత్తానికి 7 దశల్లో దాదాపుగా 7 దశల్లో ఈ ఎన్నికల నిర్వహణ కొనసాగించబోతున్నట్లు కూడా పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి ఎట్లున్నాయి నామినేషన్లు, ఎప్పుడు నామినేషన్ల చివరి తేదీ ఎప్పుడు, ఉపసంహరణ ఎప్పుడు, పోలింగ్ ఎప్పుడు, ఫలితాలు ఎప్పుడు అనేది కూడా ఇక్కడ బాక్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ, ఏపీలో ఇట్లా నామినేషన్ల ప్రారంభం ఏప్రిల్ 18 నుండి నామినేషన్ల ప్రారంభం జరుగుతుంది. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25 వరకు ఉంటుంది. అదే విధంగా పోలింగ్ కు 13వ తేదీ ఇచ్చిండు మే. అదే విధంగా ఫలితాలు వచ్చేసి జూన్ 4వ తారీఖు కూడా ఇక్కడ ఇచ్చిండ్రు. దీనికి అనుగుణంగానే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఇది పక్కన పెడితే మెయిన్ వార్తగా జూన్ 4న కౌంటింగ్ అని షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు, 4 రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ లోక్సభ ఎన్నికలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి, ఈ రోజు నుండే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటది. ఏ చిన్నది జరిగినా ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేయచ్చు. ఫేక్ న్యూస్ వ్యాప్తి, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, ప్రచారానికి పిల్లలను వాడుకోవద్దని హెచ్చరిక. ఇక్కడ రాయడానికి బాగానే ఉంటది, కఠిన చర్యలు, మొత్తం ఉరి శిక్షలు ఎత్తాం, ఇక జైలు వేసి తీయం, ఇవన్నీ రాసుకొస్తారు కానీ ఇవేం జరగవు. ఇప్పటి వరకే ఒక్కొక్కరిది బొచ్చ డబ్బు పట్టుబడ్డది. అటు పొంగులేటి శ్రీనివాస్ పట్టుబడ్డది, అటు వివేక్ది పట్టుబడ్డది, కాంగ్రెస్ వాళ్ళే బొచ్చ మంది పట్టుబడే డబ్బులు. ఏం జరిగింది? ఏం జరగలే. ఇలాంటి చర్యలు తీసుకోవాలి. కాకపోతే కేసులు ఫైల్ చేసి ఆ కేసులు కన్నా అత్తనాడకన్నా సాగుతాయి. అధికారంలోకి వచ్చింది అనుకో, ఆ కేసులు అన్ని కొట్టుకుపోతాయి. ఇప్పుడు ఎంపీ వివేక్ది గదే కథ నడుస్తుంది కదా. ఆయన 200 కోట్లు ఏమో దొరికినాయి. ఆ 200 కోట్లకు సంబంధించి ఒక కేసు ఫైల్ చేసింది. అది ఇప్పుడు ఇక నత్తనడకన సాగుతాను. ఇక ఇది పక్కన పెడితే 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి మనకు. పోయినసారి 400 పైచీలకు బీజేపీ గెలిచింది. ఈసారి కూడా ఏమంటారు, మళ్ళా 400కి వెళ్తాం అంటాను. మళ్ళా 400 కనుక వాళ్ళు గెలిచిందంటే దేశానికి దరిద్రం పట్టినట్టే, దేశానికి చెడ్డ రోజులు వచ్చినట్టే, ఏముండదు.
అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈడ చూసుకుంటే దేశంలో మొత్తం ఓటర్లు 97.8 కోట్లు ఉన్నారు. అంటే 97 కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. అంటే ఓటర్లే 97 కోట్ల మంది ఉన్నారంటే ఇక ఓటు లేని వాళ్ళు, మైనర్లు, 17 సంవత్సరాలకు కింద ఉన్నవాళ్ళు, వాళ్ళు 30-40 కోట్లు ఉండవచ్చు. మొత్తానికి దేశ జనాభా 130 కోట్లు దాటి పరుగులు తీస్తూనే ఉన్నది. ఇంకా ఒక్కొక్కడు ఏదో మన సంపన్న దేశం అన్నట్టు ఒక్కొక్కడు 4గురిని 5గురిని ఇంకా గంటనే ఉన్నారు. ఓడు కొడుకు కోసం అని ఆపుతాడు, ఓడు బిడ్డ కోసం అని ఆపుతాడు. ఇట్లున్నది దేశంలో. తిండే దొరుకుతలేదురా నాయన. మన ఓటర్లే 97 కోట్లు ఉన్నారు. ఓటర్లే ఓటేసేటోళ్ళే 97 కోట్లు ఉన్నారు. అంటే 18 సంవత్సరాల నుండి సావధాలకు వచ్చిన 90 సంవత్సరాల వరకు వాళ్ళు అంతా కలిపి 97 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇక స్కూల్ పిల్లలు, ఇక కాలేజ్ పిల్లలు, ఓటు హక్కు రానోళ్ళు వాళ్ళు ఈజీగా ఒక 30-40 కోట్లు ఉంటారు. అంటే మన దేశ జనాభా ఎంత లేదన్నా 120 నుండి 130 కోట్ల మధ్య ఉన్నది. దీన్ని బట్టి కాస్త నాకు ఆడపిల్ల పుట్టింది, ఒక మగపిల్ల కోసం ఉంచుకుంటానా, ఇక నాకు మగపిల్లలే అందరూ పుట్టింది, ఒక ఆడపిల్ల కోసం ఉంచుకుంటానా అంటే వీనికే గాతికి ఉండదు ఇంట్లో. ఇక వీడు అనుకుంటూనే పోతారు. దీన్ని ఎందుకు చెప్తున్నా ఇది అంటే, పిల్లలు కానడం ఎవరికైనా సంతోషమే, కానీ పోషించాలి కదా, వాడిని ప్రయోజకాన్ని చేయాలి కదా. కంఠం రోడ్ల మీద ఇడిచిపెట్టాం. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక హైదరాబాద్ అనే కాదు అన్ని జిల్లాలలో ఉన్నారు. నడి రోడ్డు మీదే బుచ్చగాళ్ళు 10 మందిని వేసుకొని తిరుగుతాండ్రు అని. మరి దేశంలో వాడు ఉండేం లాభము, బతికేం లాభము, వానికి కనేం లాభము? వీని ఒంటి మీదనే గుడ్డు ఉండదు, వాడిని అక్కడనే రోడ్డు మీద కానీ ఎత్తాడు. 10 పిల్లలుగా అక్కడక్కడ తిరిగినట్టుగా వీళ్ళ తిరుగుతాడు. దీనివల్ల దేశానికి అన్న లాభం ఉన్నదా? వాని శక్తి దేశానికి అవసరం వస్తుందా? వాని తెలివి దేశానికి అవసరం వస్తుందా? వాడి దేశానికి అవసరం వస్తుందా? ఆ 4 కూడళ్ళ కాడ తిరుగుతూ అక్కడనే అడుక్కొని తిని ఏదో రోజు అక్కడనే చస్తారు వాళ్ళు. కాబట్టి ఎంతమంది పిల్లలని కనం అనేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కనలేకనా? ఒక్కనే కన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ తాతల నాడు కూడా సంపన్నులే, 2 ఆడపిల్లలే. ఇక ఇంకోళ్ళు వద్దనుకొని సప్లై అవుకున్నారు. అంటే వాళ్ళకు కొడుకు మీద ఆశ లేకనా, లేకపోతే అసలు సాధ లేకనా? పైసలు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ స్థితికి, నారా చంద్రబాబు నాయుడు స్థితికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్థితికి ఏం తక్కువ 20 మంది పిల్లలు కన్నా అవలీలగా సాస్తారు, 100 మందిని కన్నా సాస్తారు వాళ్ళు. అంతేందుకు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కతే ఒక పాప, ఇక రెండో ఆప్షనే లేదు ఆయన సాదుకోలేకనా? కాబట్టి ఇలాంటి వాళ్ళని ఈ విషయంలో మనం ఆదర్శం తీసుకోవాలి. ఆ అడ్డమైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆ చేసుకున్నాడే పెళ్లిళ్ళు 4 చేసుకున్నాడు. ఇక దొరికిన వాళ్ళ దగ్గరకు అనుకుంటా పోతూనే ఉన్నాడు. అంటే సాదుకునే శక్తి ఉన్నాయని ఎంతమందిని పడితే అంతమందిని. ఇక వాడు మోహన్ బాబు కొడుకోడు ఉంటాడు, మంచి విష్ణుగాడు. వానికి ఒక కాన్పులో పాపం 2 ఆడపిల్లలు కవల పిల్లలు పుట్టారు. ఆగలే మళ్ళీ 2 4గురిని చేసి పడేసిండు. ఇట్లా దయచేసి ఎందుకు చెప్తాను ఇవన్నీ అంటే అర్థం చేసుకోండి. నీకు పెట్టే స్తోమత ఉన్నప్పుడు పేద పిల్లలకు సాయం చేయి. నీ దగ్గర కోటాను కోట్లు ఉన్నప్పుడు పేదలకు సాయం చేయి. అంతేగాని నా పిల్లలే తినాలి తిండి అంతా అంటే ఈ దేశ సంపద అంతా నీ ఇంటనే మురిగిపోతే నీ అంత దుర్మార్గుడు, నీ అంత నేరస్తుడు ఈ దేశానికి లేడన్నట్టు అర్థం. ఎందుకంటే ఈ సంపాదన అంతా నీ సొంతదేం కాదు, ఈ వ్యవస్థ మీద ఆధారపడే నీ సంపాదన ఉంటది. ఒక్కొక్కడు ఏమంటాడు అంటే కోట్లు సంపాదించావు. ఇది నీ ఎట్లా సంపాదించినావు? ఈ జనం లేకముందే సంపాదించినావా? ఈ జనం మీదనే నీ వ్యాపారం పెట్టి సంపాదిస్తావు. కాబట్టి ఇక ఇది పక్కదారిపోతుంది. కానీ ఇగో ఇంతమంది ఆయనలు మొత్తానికి, కాబట్టి జనాభా నియంత్రణ కూడా పాటించాలనేది నా ఉద్దేశం.